రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం మేధా హైస్కూల్లో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇటీవల విద్యుత్ ఘాతానికి గురై చికిత్స పొందుతున్న 5వ తరగతి విద్యార్థి ఆర్మాన్కు మద్దతుగా ఆందోళన చేపట్టారు. స్కూల్ ఆవరణలోని ట్రాన్స్ఫార్మర్ తగిలి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్ సిబ్బందిని వివరణ కోరగా బాలుడు స్కూల్కి రావడం ఇష్టం లేక స్కూల్ నుంచి గోడదూకి పారిపోయే ప్రయత్నం చేశాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలినట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యం అబద్దాలు చెబుతోందని, వారి అశ్రద్ధ వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఏబీవీపీ నాయకులను అరెస్టు చేశారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలో మొన్న మేధా స్కూల్ ఏదైతే ఉందో ఒక ఆర్మన్ అనే ఒక విద్యార్థి 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి కరెంట్ షాక్ జరగడం చాలా దురదృష్టకరం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం పాఠశాల మేనేజ్మెంట్ ను, ఒకసారి అటెండెన్స్ పడ్డ తర్వాత ఎవరి బాధ్యత ఉంటది పాఠశాలలో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు బాధ్యత లేకుండా బాధ్యత హితంగా విద్యార్థి జీవితాలతో ఇలాగే చెలగాటలాడితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేనికైనా తెగించి పోరాడుతుంది. ఈ యొక్క విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతుందని చెప్పి ఏబీవీపీ చెప్తా ఉంది. అలాగే ఈ యొక్క పాఠశాల మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ లేకుండా, ఇంటర్నేషనల్ స్కూల్ పేరు పెట్టుకొని ఒక ప్రిన్సిపల్ లేకుండా ఎలా రన్ చేస్తా ఉండరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగిన ఈ యొక్క పేరెంట్స్ కూర్చుని సెటిల్మెంట్ చేసుకొని ఈ యొక్క ఇష్యూలు బయటకు రాకుండా ఈ యొక్క పాఠశాల మేనేజ్మెంట్ ప్రవర్తిస్తా ఉంది. ఏదైతే ఇష్యూలు జరిగినప్పుడు బయటికి రాకుండా ప్రవర్తిస్తా ఉందో ఇలాంటి పాఠశాల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు వెంబడే స్పందించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఎంబడే డిఈఓ, ఎంఈఓ ఇక్కడికి వచ్చి పాఠశాలను పర్యవేక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఘటన పైన మాట్లాడాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఆ యొక్క కుటుంబం ఏదైతే ఉందో ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా ఏబీవీపీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది.